దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఘనపరచబడును గాక. ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. మన జీవితంలో సుడిగుండాల వంటి సమస్యలు, భరించలేని భారాలు, వల్ల కాని కొన్ని ఇబ్బందులు, తట్టుకోలేని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు ఆ మార్గంలో, ఆ అనుభవంలో మనల్ని నడుపుతున్నాడో కూడా మనకి అర్థం కాదు. దేవా, ఎందుకు ఈ సమస్యల్లో నన్ను నడుపుతున్నావు? వీటిని బట్టి నేను ఇంకా నీకు దూరం అయిపోతున్నాను. ఈ సమస్యల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల నేను బలమైన ప్రార్థన చేయలేకపోతున్నాను. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అనుభవములో నన్ను ఎందుకు నడుపుతున్నావు అని పలుమార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం. పలుమార్లు మనం సందేహపడుతూ ఉంటాం. మన జీవితాలు ఆ సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయంటే, సంపూర్తిగా దేవునికి దగ్గర అవ్వలేక, అలాని దేవునికి దూరం అవ్వలేక, అర్థం కాని వ్యర్థమైన బ్రతుకు అనుకుంటూ, జీవితంలో ఆశలు లేని కోరికలు చంపుకొని ఇక బ్రతకటమే వృధా, చస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో మనందరం కూడా అలాగున కొనసాగుతూ ఉంటాం. మన దేవుడు మనల్ని సమస్యలకు అప్పగించి ఆ సమస్యల్లోనే మన ప్రాణాన్ని అంతం చేసి మనల్ని ఏదో తన రాజ్యంలో పెట్టుకునే అసూయపరుడు కాదు, స్వార్థపరుడు కాదు. ఆయన మన జీవితంలో అనుమతించే ప్రతి శ్రమ వెనుక ఓ మర్మము దాగుంటుంది. ఆ శ్రమ వెనుక కొన్ని విషయాలు దాగుంటాయి. ప్రతి శ్రమ కీడు కొరకే కాదు. శ్రమ పడుట నాకు మేలాయను అని భక్తుడు అన్నట్లుగా, శ్రమలే మన మేలు కొరకు కూడా వస్తూ ఉంటాయి. అందుకే అంతా నా మేలుకే అన్నట్లుగా ప్రతిదీ కూడా సమకూడి మన మేలు కొరకే దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అవి మనకి అర్థం కావు, కానీ ఆ అర్థమైతే మనం సమస్యలకు భయపడం. ఉదాహరణకి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. మనము సమస్యలో ఉన్నప్పుడు దేవుడు ఆ సమస్యను అనుమతి ఇవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సమస్యలు మనల్ని సరిచేయడానికి దేవుడు అనుమతిస్తాడు. ఆ సమస్య వల్ల మనము సరిచేయబడతాం. మనలో ఉన్న లోపము సరిచేయబడుతుంది. మనలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్నది ఆ మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేయడానికే మంచి లాంటి కానరాక, దారి కానరాని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియక, తోడెవరూ లేక, మార్గము కనబడక, వెలుగు లేక ఉన్న పరిస్థితులనే అరణ్యపు అనుభవాలు అంటారు. అర్థమవుతుందా? కొంతమంది అంటారు, బ్రదర్, నా జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, దారే కనిపించట్లేదండి. దారి కనిపిస్తే ఎటొకటు అటు పోతాం, దారి లేదు, తోడు లేరు, నీడ అండ ఎవరూ లేరు, ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, నా బ్రతుకు ఇంకా వ్యర్థం అంటే అది అరణ్యపు అనుభవం, అడవి లాంటి అనుభవం. అరణ్యపు అనుభవంలోకి దేవుడు ఎందుకు కొనిపోతాడో తెలుసా? అక్కడ రాయబడి ఉంటది, ప్రేమగా మాట్లాడుటకు. ఒక్కోసారి నీ జీవితంలో కొన్ని సమస్యలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? అన్నీ బాగున్నప్పుడు నువ్వు దేవునికి
నీతో మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వట్లా. నా బంధువులు, చుట్టాలు, స్నేహితులు, సన్నిహితులు, వాళ్ళు వీళ్ళు అటు ఇటు అటు ఇటు అన్నిటికీ తిరుగుతూ దేవునికి టైం లేదు ఇక. ఏదో గుర్తొస్తే ప్రార్థన చేసుకోవడం, స్తోత్రం హల్లెలూయా అంటాం, వెళ్ళిపోవడం. ఓ నా చుట్టాలు, ఓ నా బంధువులు, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, డబ్బులు, వ్యాపారాలు, పనులు, అన్నిటికీ టైం ఉంది. దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు టైం ఇవ్వట్లా. నీతో మాట్లాడాలి ప్రభు. అప్పుడేం చేయాలా? నీతో మాట్లాడాలి. ఏం చేయాలా? నువ్వు టైం ఇవ్వనప్పుడు అరణ్య అనుభవంలోకి, ఆ శ్రమంలోకి అప్పగించాలా. అప్పుడు ఏమవుతారు? బాగా ప్రేమించే సన్నిహితులే నిన్ను మోసం చేస్తారు. బాగా నా వాళ్ళు అనుకున్న బంధువులే నిన్ను భారంగా అనుకుంటారు. ఇక ఎవరూ లేని పరిస్థితులలో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, అప్పుడేం చేస్తావు? నా దేవా, నువ్వే నా ఆధారం, దేవుని నువ్వే నా ఆశిస్తాను, ధైర్యం, నువ్వే ప్రార్థన నా ప్రాణం అని అప్పుడు ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏమంటాం? నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవే కదయ్యా నాకన్నీ. అప్పుడు కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడతాం. ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడతావో అప్పుడు ఆయన నీతో మాట్లాడాలనుకున్నది మాట్లాడతాడు. ఒక్కొక్కసారి దేవుడు నడిపించే మార్గాలు అర్థం కాని స్థితిలో ఉంటాం, కానీ ప్రతి మార్గం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. స్నేహితులందరు నీతో ఉన్నప్పుడు నువ్వు ప్రభుని ఎక్కడ తలుచుకుంటున్నావు? అన్ని బాగున్నప్పుడు. స్నేహితులందరూ విడిచిపెట్టాక ఇప్పుడు వచ్చి స్నేహితులే మరచిపోయిన, బంధువులే విడిచిపోయిన, నీవే ఆధారము అంటావు. వాళ్ళు బాగున్నప్పుడేమో దోస్తు మేర దోస్త్ అంటున్నావు. ఈరోజు దేవుడు కొన్ని అనుభవాలు నీకు అనుమతించాడు, అది నిజమే. నువ్వు సుడిగుండం లాంటి పరిస్థితుల్లో ఉన్నావు, అర్థం కాని స్థితిలో ఉన్నావు. దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఎన్నో ఉంటాయి. ఒకటి మీతో చెప్పేది ఏమిటంటే, ఆ సమస్య నిన్ను సరి చేయడానికి వచ్చింది. ఆ సమస్య నిన్ను ప్రభుతో సంధి చేయడానికి వచ్చింది. అర్థమవుతున్నాయి మన మాటలు? ఒకటి, సరి చేయడానికి. రెండు, సంధి చేయడానికి. సంధి అంటే కలపడానికి. నువ్వు దేవునికి దూరం అయిపోయి ఉన్నావు. ఆ దూరం అయిపోయిన నిన్ను సంధి చేయడానికే దేవుడు సుడిగుండం లాంటి సమస్యలు నీ జీవితాలు అనుమతించాడు. నువ్వేమో కష్టం వచ్చినప్పుడేం ప్రభు అంటున్నావు, అన్ని బాగున్నప్పుడే దేవుని మర్చిపోతున్నావు. ఒక్కటి చెప్తున్నానండి, ఈ లోకంలో మనతో ఎంత ప్రేమగా మాట్లాడినా, మన మేలు కోరినట్టు కనిపించినా, ప్రతి మనిషి స్వార్థం కొరకు ఆలోచిస్తాడు. ఈ లోకంలో స్వార్థం లేని ప్రేమ, కలహము లేని ప్రేమ, ఈ లోకములో మోసం లేని ప్రేమ ఏదైనా ఉన్నదంటే అది నజరేయుడైన యేసుని ప్రేమ మాత్రమే. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, మోహం లేదు, కామం లేదు. ఆయన ప్రేమ నిజమైన ప్రేమ. ఈ లోకంలో ప్రేమ అంటాడు, ప్రాణం తీస్తాడు. నిజమైన ప్రేమ ప్రాణం తీసేది కాదు, ప్రాణం పెట్టేది. నిజమైన ప్రేమ గాయపరిచేది కాదు, గాయాన్ని కట్టేది. నిజమైన ప్రేమ మోసం చేసేది కాదు, తోడుగా నిలబడేది. నిజమైన ప్రేమ కుళ్ళుకునేది కాదు, ఆ వ్యక్తి జీవితాన్ని నిలబెట్టేది. ఆ నిజమైన ప్రేమ ఎవరిదైనా ఉన్నదంటే ఈ లోకంలో ఎంత వెతికినా కానరాదు, ఒక నా యేసులో తప్ప. ఆయన ప్రేమ నిజమైన ప్రేమ. అది అగాపే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, అది ఎనలేని ప్రేమ, అది నేటికి నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ. ఆ ప్రేమ నీవు అనుభవించి, నువ్వు ఆ ప్రేమలో లోతు, ఎత్తు, వెడల్పులోకి వెళ్ళాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యలు బట్టి నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా బ్రదర్, అలాంటి వాక్యాలు వింటున్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఆ సమస్యల్లో ఉన్నప్పుడు ఏం అర్థం కావట్లేదయ్యా అన్నట్లు నువ్వు ఉంటున్నావు. కానీ నీ సమస్యలో కూడా నా ప్రభు నీకు తోడుగా ఉన్నాడని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ సుడిగుండం లాంటి సమస్యలు, సరే నాతో మాట్లాడడానికి అనుమతించాడు అయ్యా, బానే ఉంది. సంధి చేయడానికి అన్నావు, సరి చేయడానికి అన్నావు,
2 సార్లు బాగానే ఉన్నాయి. అసలు ఈ సుడిగుండం లాంటి సమస్యలు మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు మనం ఏం చేయాలి? ఎలా వాటిని ఎదుర్కోవాలి? నాకేం అర్థం కావట్లేదే. సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా వాటిని ముందుకు ఓవర్కమ్ చేయాలో నాకు తెలియట్లేదయ్యా అని నీకు ఎన్నోసార్లు అనిపించి ఉండొచ్చు. ఒక మాట మీతో చెప్తాను చూడండి. యెషయా గ్రంథం. ఎందుకు నా జీవితంలో కొన్ని శ్రమలు వస్తున్నాయి? ఆ శ్రమల్లో ఏం చేయాలి? 31:1. ఇశ్రాయేలు పరిశుద్ధ ఇరవై పెట్టకయు యెహోవా వద్ద పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా వద్ద విచారింపకయు యెహోవా యొద్ద విచారింపకయు. సహాయము నిమిత్తము చదవండి అమ్మా. సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు ఐగుప్తునకు విస్తారములని వెళ్ళుచు రౌతులు గుర్రములను బలాఢ్యులనియు ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు రౌతులను బలాఢ్యులను వారి రథములు ఆశ్రయించు వారికి శ్రమ. విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించు ఆశ్రయించు వారికి వారికి శ్రమ. శ్రమ శ్రమ. ఈరోజు మన జీవితంలో కొన్ని సమస్యలు రావడానికి మనమే కూడా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టలేదట ఆనాటి ఇజ్రాయేలు. ఒరే బాబు, నువ్వు పరిశుద్ధుడైన దేవుణ్ణి మనసు పెట్టకుండా, ఆయన దగ్గర నువ్వు విచారించకుండా, ప్రభువా నాకు ఏంటి సమస్య, నా పరిస్థితి ఏమిటని ఆయన అడగకుండా, ఆయన మీద మనసు పెట్టకుండా, నాకు సహాయం కావాలని ఐగుప్తు కాడికి పోయావు. ఐగుప్తు దగ్గరికి పోయావు. అదేంటంటే ఐగుప్తులు గుర్రాలు రథాలు బలి ఎక్కువ ఉన్నాయి. వాటి రౌతులు బలాఢ్యులు, అంటే ఒక మాటలో చెప్పాలంటే వాటి పోరాడేటువంటి ఆయుధాలు ఎక్కువ. వాళ్ళు బలాఢ్యులు, వాళ్ళ దగ్గర బలం ఉంది, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. నాకు దేవుడు అవసరం లేదులే అని అటు ఇటు వెళ్ళావే, నీకు శ్రమ. నీకు శ్రమ. ఎందుకు శ్రమ? నువ్వు ఐగుప్తుని ఆశ్రయించావు, ఐగుప్తుని నమ్ముకున్నావు, ఐగుప్తుని ఆధారం చేసుకున్నావు. ఇదిగో శ్రమ శ్రమ శ్రమ. ఈరోజు మన జీవితంలో కూడా మనం సమస్యల్లోకి వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణమేమో. ఎవరో సాయం చేస్తారు, ఎవరో మనకి ఆదుకుంటారని దేవుణ్ణి విడిచిపెట్టి వారి సహాయం కొరకు మనం వెళ్ళి మనుషులను ఆశ్రయించి, రథములను ఆశ్రయించి, అధికారులను ఆశ్రయించి ప్రభువుని ప్రక్కన పెట్టడం వల్ల కూడా మనకు సమస్యలు వచ్చాయేమో. అక్కడే యెషయా గ్రంథం 30:1 చదవండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. చదువుకుంటూ వెళ్తుంటే చాలా ఉన్నాయమ్మా. దేవుడు మాట్లాడుతున్న మీకు శ్రమ ఎందుకు వచ్చింది? పాపం కూర్చుకున్నట్లుగా నన్ను అడగకుండా ఆలోచన చేస్తూ మీరు 3వ వచనంలో ఉంటది, ఫరో వలన బలం కలుగుద్దని వెళ్ళారు. అది మీకు అవమానం. ఈరోజు మన జీవితంలో కొన్ని అవమానాలకి, కొన్ని సమస్యలకి కారణం మనం ఎక్కడో సాయం దొరుకుద్దని ఫరో లాంటి వారిని, అన్యజనులను, లోకస్తులను, పాపపు మార్గాలను ఆశ్రయించామేమో. దాని వలన మనకు మేలు రావాల్సింది బదులు అవమానం. ఐగుప్తు నీడకు వెళ్ళాం, సాతాను నీడలోకి వెళ్ళాం, దాని వలన సిగ్గు. అందుకే 7వ వచనంలో ఉంటది, ఐగుప్తు వలన సహాయం పనికి మాలింది, అది నిష్ప్రయోజనమైనది. సమస్యల్లో నువ్వు ఎక్కడో ఆశ్రయిస్తున్న తప్పుడు మార్గాలు ఎన్నుకునే వారు కూడా లేకపోలేదండి. ఈ సమస్యల సుడిగుండంలో దేవుడు నీకు అనుమతించాడు. ఒకటి, నువ్వు ఆయనతో సంధి అవ్వాలను,
సరవ్వాలను, లేదా నీవు చేతులారా కొన్ని మనుషులను నమ్ముకొని రాజులను ఆశ్రయించి నువ్వు తెచ్చుకున్నావేమో. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేం చేయాలంటే, ఒకటి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, నన్ను అడగక ఆలోచన చేశారు. నా మాట వినకుండా వారు ముందుకెళ్ళారు. నన్ను అడగకుండా వారు పని చేశారు. నన్ను అడుగు. రోజు సమస్యల్లోంచి బయటపడాలంటే నువ్వు చేయవలసిన పని ఎవరినో అడగటం కాదు. అయ్యా నాకు మంచి ఆలోచన ఇవ్వయ్యా, నన్ను అడగక ఆలోచన చేస్తారంటున్నారు కదా. ఇప్పుడు మంచి ఆలోచన మనం దేవుని దగ్గర అడిగితే పోద్ది కదా. మంచి ఆలోచన, ప్రభువా నాకు ఆలోచన ఇవ్వయ్యా, నాకు మంచి ఆలోచన దయచి అడుగుతున్నావా దేవుని? నిజంగా ఈ సమస్యలోంచి బయటపడాలంటే నాకు మంచి ఆలోచన. ఆయన ఆలోచనల గురించి యెషయా భక్తుడే ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి. యెషయా భక్తుడే ఆ దేవుని ఆలోచనలను ఆధారం చేసుకుని ఒక మాట 28వ అధ్యాయంలోనే, అక్కడే 29వ వచనంలో అంటాడు చూడండి. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన నడిపించేవాడు. కర్త అంటే మొత్తానికి కారకుడు అని అర్థం. ఇప్పుడు నా ఆలోచన కర్త నీవేనంటే, ప్రభువా నా ఆలోచన కర్తవు నీవే అంటే, నా ఆలోచన కారకుడవు నీవే. నీ ఆలోచన చొప్పున నేను సాగిపోతున్నా, నీ ఆలోచన ప్రకారం నేను ముందుకెళ్తున్నా, నీ ఆలోచన ప్రకారం నేను నడిపింపబడుతున్నా, నీ ఆలోచన ప్రకారమే నేను జీవిస్తున్నా, నీ ఆలోచన ప్రకారమే నేను బ్రతుకుతున్నా. నా ఆలోచన కారకుడవు నీవే, నా ఆలోచన కర్తవు నీవే అని భక్తులు దేవుని ఆలోచన మీద ఎలా ఆధారపడ్డారు. ఈరోజు ఎలాంటి సమస్యలు నువ్వు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎలాంటి సుడి గుండవు లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీవు చేయవలసిన పని ఒకటే, ఆయన ఆలోచన మీద ఆధారపడాలి. ఆయన ఎలాంటి ఆలోచన ఇస్తాడట? ఆశ్చర్యమైన, ఆశ్చర్యపోయే ఆలోచన శక్తి. యేసు నామములో దేవుని ద్వారా ఆశ్చర్యమైన ఆలోచన శక్తి మనకు కలుగును గాక, మనకు కలుగును గాక. పై పైన ఆలోచించే వారిని కాదు, ఆశ్చర్యమైన ఆలోచన, ఆశ్చర్యమైన ఆలోచన. ఆయన ఆలోచన శక్తి లోకములో ఉన్న వాళ్ళ కంటే గనులుగా మారుస్తుంది. ఆయన ఆలోచన శక్తి. ఒక రోజట ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు జేమ్స్ యంగ్ సింప్సన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. ఆయన బైబిల్ చదువుతూ ఒక మాట చదివాడండి. ఒక మాట, దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేసి ఆదాము ప్రక్కటెముక నుండి అవ్వను తీశాడని. అప్పటి కాలములో, పురాతన కాలములో ఏదైనా సర్జరీ లాంటివి చేయాలంటే మనిషి మెలకుగానే ఆ సర్జరీలు చేసేవాళ్ళు. దానివల్ల అల్లాడిపోయేవాడు మనిషి. ఎప్పుడైతే ఈయన దేవుని ఆలోచన శక్తి మీద ఆధారపడి, ప్రభువా నాకు నీ ఆలోచన ఇవ్వనుకుంటూ వాక్యం చదివాడు, దేవుడు గాఢ నిద్ర కలుగ చేశాడనే మాట ఈయన విని, ఆ చదివి, ఆ మాట ప్రకారం మత్తు మందు కనిపెట్టాడండి. ఈ రోజున ఎంత పెద్ద సర్జరీలైనా సులభంగా అయిపోతున్నాయంటే, ఆనాడు దేవుని వాక్య ఆలోచనను ఆధారం చేసుకుని ఆయన కనిపెట్టిన మత్తు మందు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఎగురుతున్న పక్షులను, తూనీగలను చూసి నా దేవుడు ఇంత గొప్పవాడైనప్పుడు నేను ఆయన బిడ్డను, నాకు జ్ఞానం కావాలనేటువంటి ఆలోచనతో దేవుని సృష్టిని చూసి దేవుని గణపరుస్తూ విమానం కనిపెట్టలేదా రైట్ బ్రదర్స్? నా దేవుడు నా జీవితాన్ని వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాలనే ఆలోచనతో బల్బు కనిపెట్టలేదా థామస్ ఆల్వా ఎడిసన్? వాళ్ళ ఆలోచన శక్తి ఆశ్చర్యంగా ఉండడానికి కారణం దేవుని వాక్యమే.
వారందరూ వాక్యము చదివిన వారు. న్యూటన్ గారేంటి, ఇలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ఆయన ఆలోచన శక్తిని వారు కలిగి ఉన్నారు. యేసు నామములో మీ కుటుంబంలో మీ పిల్లలకు దేవుడు ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని అనుగ్రహించును గాక. అమ్మా, ఈ మాటను ఆధారం చేసుకుని ప్రార్థన చేయండి. మీరు యవనస్తులు ఈ మాట ఆధారం చేసుకుని ప్రార్థన చేయండి. ప్రభువును మాట ఇచ్చావు, నీ పిల్లలకి ఆశ్చర్యమైన ఆలోచన శక్తి. అయ్యా, నా పిల్లలు అందరిలాగా ఆలోచించే వాళ్ళు కాదు, వారు సపరేట్, వారు ఆశ్చర్యంగా ఆలోచించాలా, అలాంటి శక్తి కావాలా, అలాంటి బలము కావాలా, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి. అందరూ ఒకలా ఆలోచిస్తే మన ఆలోచన ఎప్పుడు డబల్గా ఉండాలి, అంత ఉన్నత స్థాయిలోకి ఉండాలి. ఒకరోజు ఒక దైవజనుడు, ప్రభు కొరకు చచ్చే వాళ్ళు ఎవరు, అందరూ చేయెత్తండి, దేవుని కొరకు ఎవరు చస్తారు, ప్రాణాలు విడిచిపెట్టైనా ఇప్పుడే ఈరోజే చచ్చే పరిస్థితులు వస్తే ఎవరు చేస్తారని మొత్తం చేయెత్తారట. కానీ ఒక్క ఆమె ఎత్తలేదు, ఒక్క బ్రదర్ ఎత్తలేదట, ఒక్క బ్రదర్ ఎత్తలేదు. అందరూ చేయెత్తారు, ఒక బ్రదర్ ఎత్తల. పాస్టర్ గారికి కోపం వచ్చింది. బాబు, ఏం దేవుడి కోసం చచ్చిపోవా? అందరు చేయెత్తారు, నువ్వు ఒక్కడ ఎత్తలేదు ఏంటి, ఏం స్పెషలా, నువ్వు దేవుని కొరకు బ్రతకాలని లేదా అంటే ఆయన అన్నాడు, సార్, ఒకవేళ దేవుడి కోసం చచ్చిపోతే ఇప్పుడే చచ్చిపోవచ్చు, దేవుని కోసం చనిపోవడం కంటే ప్రతిరోజు ఆయన కోసం బ్రతికి నా లోక కోరికలను చంపుకొని నేను దేవుని కొరకు చస్తూ బ్రతుకుతాను సార్. నాకు ఒకవేళ చచ్చే పరిస్థితి వస్తే నేను చేస్తాను, కానీ నేను దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటున్నానని చేయెత్తాడట. చావడం ఒక్క సెకండ్లో అయిపోద్ది, ప్రభు కొరకు బ్రతకడమే కష్టం అన్నాడట. ఆయన ఆ మాటలు అన్నప్పుడు సేవకుడు ఆశ్చర్యపోయాడు. నిజమే, ఒకవేళ వీళ్ళందరూ చచ్చిపోతే ఇప్పుడే చచ్చిపోతారు, కానీ బ్రతకడమే నిరంతరం చావడం లాంటిది. ఈరోజు నీ ఆలోచన శక్తి అందరు లాంటిది కాదు. నువ్వు సమస్యల్లో ఉన్న నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నువ్వు చెప్పేటువంటి జవాబు శత్రువు నోరు మూయించాలి. ఈరోజు దేవుణ్ణి అడుగుదామండి అటువంటి ఆలోచన నీ సమస్యల్లో. ఇప్పుడు మనకు మంచి ఆలోచన కావాలా, ఆలోచన కర్తలు కావాలా, ఎవరైనా నాకు ఆలోచనలు చెప్తారా అని వెతుకుతున్నారు చాలా మంది. అయ్యా, నాకు ఆలోచన ఎవరైనా చెప్తారా? బ్రదర్, ఇప్పుడు నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది బెస్టా అది బెస్టా, ఈ కోర్స్ చేయాలనుకుంటున్నా, ఇది బెస్టా అది బెస్టా, ఈ జాబ్ చేయాలనుకుంటున్నా, ఇది బెస్టా అది బెస్టా. ఎవరిని అడిగినా ఆడేమో అది బెస్ట్ అంటాడు, ఈడేమో ఇది బెస్ట్ అంటాడు. ఏది బెస్ట్? చివరికి అన్ని వేస్ట్. ఎటు పోవాలో తెలియదు. ఇట్లా ఏంటి, ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు పాపం బీటెక్ బెస్ట్, డిగ్రీ బెస్ట్, ఏది బెస్ట్? అటు పోవాలా, 10th అయిపోయాకే ఇటు పోవాలి, ఇటు పోవాలి, ఇది బెస్టా అది బెస్టా. నిన్నాళ్ళు మనుషుల్ని అడిగావు, ఎవడు సరిగ్గా ఆలోచన చెప్పినోడు కాదు. ఎవడా ఓకే కనుక్కొని చెప్తాం, ఓకే ఆ తర్వాత చెప్తాం అన్నోడే చివరికి ఏం చేయాలో అర్థం కావట్లా. నీకు వచ్చిన ఆలోచన అది మేలేనా, అది కరెక్టేనా, నేను కరెక్ట్ ఆలోచన చేశానా, ఒకవేళ నేను ఏదైనా తొందరపడ్డానా, నేనేమన్నా ఆలోచన తప్పు చేశానా నువ్వు అనుకుంటున్నావు. నా దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన అది నీది కాదు. ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి నీకిచ్చాడు, ఇవ్వబోతున్నాడు. నీవు ఆయన ఆలోచన మీద ఆధారపడి ముందుకెళ్ళు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాసువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాసువు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆయనే మన ఆలోచన కర్త. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే, ఆయనే, ఆయనే. అధిక బుద్ధి, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి. ఇవి అడగాలి ప్రభు సన్నిధిలో మనందరం. దేవుడు మనందరికి అనుగ్రహించాడు, అనుగ్రహించబోతున్నాడు. ఒకటి, సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడు దేవుని ఆలోచన తీసుకోవాలి. ఐగుప్తు ఆలోచన తీసుకొని నష్టపోయారు. ఐగుప్తు ఆలోచన నిష్ప్రయోజనమైనది, అది ఏమి చేయదు. అక్కడ ఉంటది 7వ వచనంలో 30వ అధ్యాయంలో, ఐగుప్తు సహాయం పనికిమాలింది, అది ఉపయోగం లేనిది, అందుచేత ఏమి చేయు ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు. ఏం చేయదు, అన్ని చేస్తున్నట్టే యాక్షన్ అన్నమాట. ఈరోజు మనుషులు యాక్షన్ ఎక్కువ, ఐగుప్తు యాక్షన్.
ఏమి చేయక ఊరకుండు, కానీ చేస్తున్నట్లు యాక్షన్ చేస్తారు. ఏదైనా హెల్ప్ అడిగావనుకో, నాకు కొంచెం హెల్ప్ చేయగలరా, కొంచెం సాయం చేయగలరా కాస్త అంటే, ఓకే నేను కనుక్కొని చెప్తాను, నేను చూసి చెప్తాను అంటాడు. మనిషి ఏం చేస్తాడు, ఎవరిని అడగడు, ఏం చూడ్డు, సైలెంట్గా ఉంటాడు. మళ్ళీ ఒక గంట అయినాక, బ్రదర్ ఇందాక మీరు హెల్ప్ అన్నారు, హెల్ప్ చేస్తా అన్నారు, కనుక్కున్నాను బ్రదర్, ఎవ్వరు నాకు ఇవ్వలేదు, ఎక్కడ సాయం దొరకలేదు అంటారు. అవునా కదా? సాయం చేసినట్లు కనిపిస్తారు, కానీ ఊరకుండు గప్పాలా అంటే దాని అర్థం ఏమి చేయదు, చేసినట్టే యాక్టింగ్. మనుషులు సాయం చేయాలనుకో, అస్సలు ఇప్పుడే, అయ్యి ఇందాకే ఇచ్చేసాను, నా దగ్గర లేవు, ఇందాకే ఖర్చు అయిపోయింది బ్రదరు. మనుషుల సాయం ఎందుకు? మనుషుల సాయం వ్యర్థమురా, రాసులు నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరికి ఎవరండి ఎందుకు సాయం చేస్తారు మనకి? వాళ్ళకి ఏం అవసరం? ప్రభు సహాయాన్ని కోరి ఐగుప్తు సహాయం అది పనికి మాలింది, అది ఊరకుండు గప్పాలా, అది నిష్ప్రయోజనం. ఈరోజు సమస్యల సుడిగుండలో నా ప్రభు సహాయాన్ని అడుగుదాం, నెంబర్ 1. 2, నా ప్రభు ఆలోచనను అడుగుదాం. అర్థమవుతుందా? 1 నెంబర్ 1 సహాయం, ఆశ్చర్యకరమైన తన సహాయం, ఆశ్చర్యకరమైన తన ఆలోచన మనం అడుగుదాం. ఆయన సాయమే. రోజు అడిగాం, మనుషుల్ని అడిగాం 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 అడిగాం, ఎన్నాళ్ళకి అడిగి అడిగి అలిసిపోయామండి. కానీ ప్రభువుని అడుగుదాం. ఈరోజు నువ్వు అంటావు, ప్రభు నిజంగా దేవుని నేను అడుగుతున్నా, దేవుడు నాకు ఇవ్వట్లేదు అని. ఇక్కడ అంటది, ఇక్కడ ఉంటుంది చూడండి, 15వ అధ్యాయం, సారీ 30వ అధ్యాయం 15 వచనం. ప్రభువగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి, మీరు ఊరకుండుట ఎటు వలన వెళ్ళిపోయారు, లోకాశల్లో మనుషులను వెతుకు, మీరు మరలి వచ్చి అంటే మీరు మరలా కలిసి నా దగ్గరకు వచ్చి ఊరకుండి, ఊరకుండుట వలన మీరు నా దగ్గరకు వస్తే చాలు. మీరు ఊరకుండి ఏం చేయాలి? ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు రక్షింపబడదు, బలము బలము కలుగును. కలుగు, బలము బలము కలుగు. కలుగు. మీరు నమ్మండి, మీకు బలం ఇస్తా. 19లో ఉంటది, జనమా నీవు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. కరుణించును. 18లో మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి నిలవబడి ఉన్నాడు. అబ్బా చూడండి, నా దేవుడు సాయం చేయుడు, ఐగుప్తు దగ్గరికి వెళ్దామని అనుకున్నారు, చివరికేంటి? మీ యందు దయ చూపాలనే ఆయన లేట్ చేశాడు, మిమ్మల్ని కరుణించాలని ఆల్రెడీ ఆయన నిలబడి రెడీగా ఉన్నాడు. నువ్వు ఇక ఏమాత్రం కన్నీళ్లు విడవవు, నీ మొర నిశ్చయంగా ఆయన వింటాడు, నువ్వు ఆయన నమ్ముకున్నావు. 26లో నాకు చాలా ఇష్టమైన మాట, యెహోవా తన జనుల గాయములు కట్టి, వారి దెబ్బను బాగు గాయాలైపోయి అటు ఇటు వెళ్ళడం వల్ల వాళ్ళ దెబ్బలు బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశంలా ఉంటదట. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు దినమున ప్రకాశించి, చంద్రుడి వెలుగేమో సూర్యుని వెలుగైపోయింది, సూర్యుని వెలుగేమో 7 రోజులు సూర్యుడి వెలుగైపోయింది. ఆయన తన జనుల గాయాలు కట్టే రోజు, అలాంటి రోజు ఆయన అంతగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సమస్యల్లో విడిచిపెట్టే దేవుడు కాదు, సమస్యల్లో చేయి వదిలి ప్రక్కన పెట్టే దేవుడు కాదు. నువ్వు ఒకటి ఆయన సహాయాన్ని అడుగు, 2 ఆయన ఆలోచనను అడుగు, 3 ఆయన్ని నమ్ముకొని ఊరకుండు, ఆయన నమ్ముకొని ఊరకుండు, ఆయన నమ్ముకొని ఊరకుండు, నీ అన్ని ఆయన చూసుకుంటాడు. నిజం, కొన్ని చెప్తున్నప్పుడు మీరు అనుకుంటారు, ఏమోలే బ్రదర్, నా వల్ల కావట్లేదు, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలా,
అనుకుంటున్నా, ఒక్కసారి నిజం చెప్తున్నా, ప్రభువుని నమ్ముకొని నీ ఆలోచన విధానం, నీ స్టైల్ మార్చుకొని కంప్లీట్ గా ప్రభు మీద ఆధారపడు, కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడు. ప్రభువా నువ్వే నా దిక్కు, ఏం చేస్తావు చేసుకో, మహా అయితే ప్రాణం తీసుకుంటావు, ఏమో నీ ఇష్టం, ఇక నా భారం నీ మీదే పెడుతున్నా, ఆయన మీద పెట్టు. ఆయన నిన్ను ఎట్లా నడిపిస్తాడంటే నువ్వే ఆశ్చర్యపోయే మార్గాల్లో నిన్ను నడిపించబోతున్నాడు. ఏంటి ప్రభా నిజమేనా ఏంటి? నిజం చెప్తున్నా అండి, నువ్వు దేవుని మీద ఆధారపడినట్టు కనిపిస్తున్నావు అని ఇంకా ఆధారపడలా. ఈరోజు పూర్తిగా ఆనుకుంటానయ్యా నీ మీద, ఆనుకుంటా నీ మీదని, నీ తలను ఆయన భుజం మీద ఆనుకో, ఆయన కౌగిల్లోకి రా, ఆయన ప్రేమలో పరవశించు, ఆయన నమ్ముకో, ఆయన నమ్ముకో. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. నా ప్రాణం నీ మీద అనుకుంటుందయ్యా, సుడిగుండాలాంటి సమస్యలో నీ సహాయం కావాలి, నీ ఆలోచన కావాలి, నిన్ను నమ్ముకుని ఊరుకుంటా. ఆ విషయంలో కార్యించి మనందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, ఇప్పటి వరకు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నీ వాక్కు లోబడక లోకం వెంట వెళ్ళిన ఐగుప్తు బలమును, రైతుల బలాఢ్యములను ఎరిగి, రౌతుల బలాఢ్యమును ఎదిగి, అయ్యా మేము ముందుకెళ్ళిపోయి మేము చాలా నష్టపోయి ఉన్నాం, అదే మా శ్రమకు కారణమేమో. ఈ పూట నీ సహాయం మాకు అవసరం. తప్పుడు మార్గాల్లో, తప్పుడు పరిస్థితుల్లో రూపాయి కూడా మాకు అక్కరలేని సమర్పణ జీవితం మా అందరికి అనుగ్రహించే. ఈరోజు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి, ధైర్యముతో నింపి ఆదరణ అనుగ్రహించి కనికరించి కార్యం చేయమని. మమ్మల్ని దీవించే దేవుడవు నీవు, ఆదరించే దేవుడవు నీవు, ఆదుకునే దేవుడవు నీవు. మీరు మమ్మల్ని క్షమించి మా పక్షమున నిలిచి అద్భుతం చేయమని. కనికర పూర్ణుడవు నీవు, కృపాసత్య సంపూర్ణుడవు నీవు, ఆధార నీవు, ఆశ్రయం నీవు, కృప చూపే కరుణామయుడవు నీవు, వాత్సల్యము చూపే బాహు చాపే గొప్ప దేవుడవు నీవు. నాయన నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈరోజు ప్రతి చోట ఆరాధన ఘనంగా జరిగించి మా అందరికి మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరి చుట్టూ కంచె కాపుదలు ఇవ్వండి. వైరస్ అనారోగ్యాలు తప్పించమని, క్షేమాన్ని ఇవ్వండి, మార్గాన్ని తెరవండి, మా హృదయంలో ధైర్యాన్ని ప్రసాదించండి, మా పాపం నుంచి విడుదల ఇవ్వండి, మీరు మాకు సహాయం చేయమని. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ కంచె కాపుదలు అనుగ్రహించి కాపాడి వైరస్ అనారోగ్యం నుంచి తప్పించమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలు. వందనాలమ్మా. అందరికీ వందనాలయ్యా, వందనాలయ్యా. వందనాలు. ప్రైజ్ లార్డ్.